హాయ్, మీరు ఎప్పుడైనా కొత్తిమీర చికెన్ వేస్ట్ ట్రై చేశారా? అయితే ఈ షార్ట్ని ఫుల్గా చూసేసేయండి. మనము కొత్తిమీర పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్ కొత్తిమీర అండ్ అందులో కొంచెం 4 to 5 గ్రీన్ చిల్లీస్, లైట్గా అల్లం వెల్లుల్లి, కొంచెం లైమ్ జ్యూస్, కొంచెం ఆయిల్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి, అందులో కొంచెం ధనియా జీరాని యాడ్ చేయండి. సో చాలా బాగుంటుంది అనమాట ఫ్రై చేస్తే, కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది ధనియా జీరా. సో తర్వాత అందులో ఆనియన్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రో టిప్ ఏంటి అంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట మాడకుండా ఆనియన్స్. అఫ్ కోర్స్ టిప్ అందరికీ తెలుసు, కానీ నేను తెలియని వాళ్ళు చెప్తున్నాను. అండ్ 2 బిగ్ సైజ్ టొమాటోస్ వేసుకుని సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుని అందులో కొంచెం చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ పేస్ట్ అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని హైలో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే చికెన్ అనేది చాలా రబ్బర్గా అయిపోతుంది అనమాట. హైలో ఒక 20 minutesలో సరిపోతుంది. చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. మనకి బయటికి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు లైట్గా సాల్ట్, కర్రీ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. చాలా దగ్గరికి అయిపోతుంది అనమాట కర్రీ అనేది. పీస్ కూడా చాలా సాఫ్ట్ కుక్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది, మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కింద కమెంట్ చేయండి. ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా కింద కమెంట్ చేయండి. సీ ఆల్ ఇన్ ఏ షార్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.